అభి ఇక్కడే ఉంటాడు మేడం. అందరూ ఉన్నా అనాథలా ఇలా బతకడానికి ఇష్టపడుతున్నావా అభి? నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. సూర్య, అభి ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉన్నాడు మేడం. మిమ్మల్ని ఇలా చూస్తే ఏం జరుగుతుందో ఊహించే వచ్చాం. ద్వేషించే వ్యక్తి ఎదురుగా లేనప్పుడు కోపం రెట్టింపవచ్చు. అదే ఎదురుగా ఉంటే ఏదో ఒక క్షణంలో మనసు కరిగిపోవచ్చనే చిన్న ఆశతో వచ్చాం. సూర్య, 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 అఖిల, రేయ్ నువ్వు ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? రే అభి, రే పద, మనకు పనుంది. అభి తన జీవితంలో ఎప్పుడూ ఎవరి కోసం మేడం ఎక్కడికి వెళ్ళింది లేదు. వెళ్ళి వాళ్ళ ముందు ఇలా నుంచున్న సంఘటన జరగలేదు. మొట్టమొదటిసారి మేడం నీ దగ్గరకు వచ్చారు, ఇలా నుంచున్నారు. మిస్టర్ చంద్రశేఖర్, నీకామె మేడం కనుక ఆమె నిల్చుంటేనే బాధగా అనిపిస్తుంది కాబట్టి బాధపడు. అంతేగాని నీ బాధ గొప్పదని చెప్పడానికి ప్రయత్నం మాత్రం చేయకు. బాధంటే ఏమిటో, కష్టం అంటే ఏంటో తెలుసుకోకుండా మనిషి ప్రాణానికి విలువివ్వని వ్యక్తులతో మాట్లాడే సమయం కానీ అవసరం కానీ నాకు లేదు. అభి ఆపు. అర్చినంత మాత్రాన అబద్ధం నిజం అవ్వదు. నా ముందుకొచ్చి నా గతాన్ని పదే పదే గుర్తు చేస్తే నా నుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయి. వెళ్ళిపోండి అని అనకముందే దయచేయండి. వచ్చిందెందుకు తెలుసుకోవాలని కూడా లేదా? నన్ను తీసుకెళ్ళడానికే కదా. నిన్ను మాత్రమే కాదు, ఈ అనాథాశ్రమంలో ఉండే ప్రతి పిల్లాడి బాధ్యతను అఖిలనే మోయాలి అనుకుంటోంది. ఈ హోమ్ను దత్తత తీసుకోవాలనుకుంటోంది. ఏంటి? ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నారా? ఈ అనాథాశ్రమంలో అభి లేడంటే అప్పుడు కూడా తీసుకుంటారా? మీకు శాశ్వతంగా దూరమైన మీ కొడుకు రూపాన్ని మీ కళ్ళ ముందు ఉంచుకోవడానికి మీరు కోట్లు ఖర్చు పెట్టొచ్చు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకునే అనాథలెవరూ ఇక్కడ లేరు. వెళ్ళండి. రే అభి, అది ఆగరా. తీసుకెళ్ళండి. వాడు నాకు మాత్రమే కొత్త బట్టలు తెచ్చినప్పుడే అర్థమైంది ఈ ఐడియా మీదేనని. ఇక్కడ దొరికే గాలి నీరు ప్రతి ఒక్కరికి సమానంగా అందించినట్లుగానే బట్టలైనా బట్టర్ అయినా
సమానంగానే ఉంటుంది. బట్టలు తీసుకెళ్ళండి. నాకు ఆ కుటుంబానికి ఏ సంబంధము లేదు. నాకు మీరెప్పుడు అయిన వాళ్ళు కాదు. మీరు నా కళ్ళ ముందు కనిపిస్తే గతంలో నేను కోల్పోయిన ప్రతి ఒక్కటి కనిపించి నన్ను రాక్షసుని చేస్తాయి. దయచేసి నన్ను రాక్షసుని చేయకండి. వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం. ఇప్పటికి వెళ్ళిపోతాం, కానీ ఎప్పటికైనా నిన్ను తీసుకువెళ్లాలనే ఆలోచనతోనే ఉంటాం. ఈ అఖిలాండేశ్వరి ఎప్పుడు జీవితంలో ఓడిపోనేలేదు. ఇది నీకు నాకు మధ్య జరిగే పోటీ కానే కాదు. కాబట్టి ఇందులో గెలుపోటములుండవు. గతం తాలూకు జ్ఞాపకాలు, గుర్తులు కేవలం కోపాన్ని తెచ్చేవి మాత్రమే కాదు, ఆలోచిస్తే ఆనందాన్ని పంచుతాయవి. ఇదిగో చూడు చూడు, చూడు, ఈ జ్ఞాపకాన్ని చూడు. ఇది నిజం. ఇదే నిజం. నువ్వు అబద్ధాన్ని నిజం అనుకుని రోజు రోజుకి నా మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నా. వాస్తవం నీకు తెలిసే రోజు అతి దగ్గరలోనే ఉందబి. నా పెద్దబాబు పార్వతులు అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రాణం పోయేలా ఏడ్చాను. కానీ కానీ వాళ్ళ ఊపిరి పోలేదు. నీ రూపంలోనే ఊపిరి పోసుకున్నారని నిన్ను చూశాకే అర్థమైందవి. లేడు అనుకున్న నా వారసుడు నీ రూపంలో మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చాడని నాకర్థమైంది. అతి త్వరలో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళమన్నందుకు నాకెలాంటి బాధ లేదవి. నువ్వు ఏదో అన్నావని మళ్ళీ మళ్ళీ రావాలనే కోరిక కూడా చావదు. వస్తూనే ఉంటాను. ఈ ఘట్టమనేని ఇంటి మమకారం నిన్ను మార్చేంత వరకు వస్తూనే ఉంటాను. వస్తాను. అఖిల, పద. అభి, ఇది చూడరా, ఇది నిజమే అనిపిస్తుంది. ఇందులో నిజం కనిపిస్తుంది. సూర్య, ప్లీజ్ వదిలే. రేయ్, వెళ్ళరా. మేడం అన్నట్టుగా ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుందిరా. రేయ్, ప్లీజ్ వెళ్ళరా.
అభినందన్, దేశం గర్వించదగ్గ స్థాయిలో నువ్వు ఉండాలని నీకా పేరు పెట్టుకున్నాను. కానీ నీ భవిష్యత్తును చూసే భాగ్యం మాకు లేదు నాన్నా. ఇది నువ్వు చదివే సమయానికి మేము నీకు దూరం అవ్వచ్చు. నిన్ను అనాథను చేసి వెళ్తున్నావు. ఇలా వెళ్లటానికి కారణం సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఘట్టమనేని అఖిలాండేశ్వరి. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వున్నా అలాంటి వాళ్ల దగ్గరకు వెళ్లకు. వాళ్లను నీ దగ్గరకు రానివ్వకు. అలాంటి వాళ్ల పట్ల జాగ్రత్త నాన్నా. భవానీ, దాన్ని భలే ఇరికించావు. మరి భవానీ అంటే ఏమనుకున్నావు? నాలో చీపురు గంగా భవానీ నిద్ర లేచిందంటే ప్రళయమే. అదేదో గ్రానీ ముందు ఇరికిస్తే భలే ఉండేది తెలుసా? గ్రానీ ఎప్పుడు మనల్నే అనుమానిస్తుంది కదా. గ్రానీ ముందు అది దోషిలా నిలబడితే అబ్బా, సీన్ ఇమాజినేషన్ అదురుతుంది. లైవ్ అయితే సూపర్గా ఉండేది భవానీ. అఖిలక్క ఇంత చిన్న విషయాలకి చెలించిపోదే మనవరాలా. కోపంతో దాని తలరాతను మార్చేలా సీన్ క్రియేట్ చేయాలి. చూస్తావుగా, తొందరపడుకో. పద. అయ్యో, బావగారు వచ్చారు. విజయ్, విజయ్, అక్క వాళ్ళు వచ్చారు. మంచినీళ్ళు, స్నాక్స్, కాఫీ అన్ని తీసుకురా. భవానీ, కాఫీ మాత్రం చాలు. విజయ్, కాఫీ మాత్రమే చాలంట, తొందరగా రా. ఇదేంటి సౌందర్య, నువ్వు తీసుకొచ్చా? విజయ్ తీసుకొచ్చేవాడు కదమ్మా. పర్వాలేదమ్మా, నా చేత్తో ఇవ్వాలనిపించింది తీసుకొచ్చిన. బావగారు ఆగండి. ఏమైంది భవానీ? కొంచెం కాఫీ ఆ సాసర్లో పోసిస్తే. సౌందర్య, భవానీకి ఒక కప్పు కాఫీ తెచ్చివమ్మా. అయ్యో, నాకు తాగాలనిపించి అడగలేదు బావగారు. ఎందుకైనా మంచిదని మీరు తాగే ముందు రుచి చూద్దామని అడిగాను. భవానీ కాస్త శబరిగా ఎప్పుడు మారింది అఖిల? మీకు అన్ని వేళాకొళాలే బావగారు. ఇందాక జరిగిన ఘోరం మళ్ళీ జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను. ఏ విషయం తిన్నక చెప్పలేవా భవానీ? అది కాదక్కా, ఇందాక ఐశ్వర్యకిచ్చిన జ్యూస్లో మిర్చి పౌడర్ కలిపింది సౌందర్య. ఇప్పుడు కాఫీ పొడికి బదులు ఏం కలిపిందో అని భయంతో. వాట్? జ్యూస్లో మిర్చి పౌడరా? అదేం లేదంటీ, పొరపాటున అలా జరిగిందంతే. పొరపాటున కాదక్కా, ఆ గ్లాసులో నా కోసం కారం కలిపింది సౌందర్య. ఆ గ్లాస్ మారి ఐశ్వర్యకు వెళ్ళింది. కావాలని ఎందుకు కారం కలుపుతుందంటీ? చిన్న విషయాన్ని పెద్ద చేయకండి. నేనంటే సౌందర్యకి ముందు నుంచి అయిష్టమే. ఎందుకో కారణం అర్థం కావట్లేదు. పోనీలే, నా సంగతి వదిలేయండి. సౌందర్య, కాఫీలో కాఫీ పొడి షుగరే కలిపావు కదా? హాయ్, కొత్త బట్టలు, నగలు. ఏంటక్కా, దసరా వస్తుందని మా కోసం నగలు, చీరలు తెప్పించావా? నీకు ముందు చూపు ఎక్కువక్కా. ఏది శేఖర్, ఇలా ఇవ్వు. భవానీ, సారీ అక్కా. నగలు చీరలు ఎప్పుడు చూడనట్టు ఏంటి ఆత్రం? నగలు తెచ్చింది సౌందర్య కోసం. అంటే ఇవి మా కోసం కాదా అక్కా? చెప్పాను కదా. అయినా ఇప్పుడు నువ్వు కొత్తగా నగలు పెట్టుకుని తిరగాలా? అవునులే అక్కా, నాకేం తక్కువ ఉన్నాయి? రోజుకొకటి పెట్టినా ఏడాది పాటు పెట్టింది పెట్టకుండా పెడతాను. కాని పాపం సౌందర్యే బోసి మెడతో
పాతబారిన బట్టలతో తిరుగుతుంటే ఈ ఇంటి పని మనిషి కన్నా హీనంగా ఉంటుంది. భవానీ, అయ్యో అక్క, అపార్థం చేసుకోకు. ఈ ఇంటి కోడలు అవ్వబోతున్న సౌందర్య స్టేటస్ కి తగ్గట్టు ఉండాలి అని చెప్తున్నా. స్టేటస్ వేసే నగల్ని బట్టి, కట్టే చీరల్ని బట్టో రాదు భవానీ. ఏం వేసుకున్నా వేసుకోకపోయినా నా సౌందర్య మహారాణిలా ఉంటుంది. నా పార్వతిని ఈ ఇంటి పట్టపురాణిలా చూడాలనుకుంటున్నాను. కాని అది కలగానే మిగిల్చి నా పార్వతి నాకు దూరమైంది. ఆ ఆశని సౌందర్య రూపంలో తీర్చుకోవాలనుకుని ఇవన్నీ తెప్పించాను. ఇవన్నీ నీకోసమేనమ్మా. నాకెందుకమ్మా, నాకెట్లుంటేనే ఇష్టం. ఇవన్నీ ఎందుకమ్మగారు? మీరు చూపే అభిమానమే దాని జీవితాన్ని నిలుపుతుంది. అది చాలమ్మా. నువ్వుండు గాని. సౌందర్య, నిన్ను ఈ ఇంటి మహారాణిలా చూడాలని ఆశపడుతుంటే వీటికే ఇంతలా అయిపోయి వద్దంటావేంటి సౌందర్య? తీసుకోమ్మా. బాబు, నేను చెప్పినవన్నీ తెచ్చావా? తెచ్చానమ్మా. భవానీ, నీకు నచ్చింది తీసుకో. నేనా అక్క? నేనంటే నీకు ఎంత ఇష్టం అక్క. ఉమ్. థ్యాంక్స్ అక్క. ఏమయ్యా, ఇలాంటి డిజైన్లు ఇంకా వేరే కలర్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా, చూడండి. అక్క, ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు. నేను తీసుకుంటానక్క. ఐశ్వర్య, నువ్వు కూడా తీసుకోమ్మా. ఇప్పుడు నాకెందుకు ఆంటీ? అక్క చెప్తుంది కదా, తీసుకో ఐశ్వర్య. నీకొద్దనుకుంటే తర్వాత నేను తీసుకుంటానులే. సరస్వతి, నువ్వు కూడా తీసుకో. నాకెందుకమ్మగారు? ఐశ్వర్య, నీతో పాటు సరస్వతి కూడా చేరుతీయమ్మా. అలాగే ఆంటీ. బాబాయ్, ఆ చీర కూడా ఇవ్వండి. ఇదిగో అమ్మా. ఆంటీ, ఇవి చూడండి. చాలా బాగున్నాయమ్మా. సరస్వతి, ఇదిగో. ఇదిగోండి ఆంటీ. ఈ చీరని నువ్వు రేపు పూజ కట్టుకోవాలి. ఆ నగలు పెట్టుకుని పార్వతిలా కనిపించాలి. పాతికేళ్లుగా మేము ఎదురు చూస్తున్న పార్వతిలా నిన్ను చూడాలని ఉంది సౌందర్య. కట్టుకోవడానికి వేరే చీరుంటేగా ఇది కాదని మరొకటి కట్టుకోవడానికి. అందరూ తీసుకోవడం అయిపోయిందిగా. మిగిలిన చీరలన్నీ నా గదిలో పెట్టు. నవరాత్రులు కదా, రోజుకో చీర కడతాను. అమ్మా, వీటిని శేఖర్, వాటిని సౌందర్య గదిలో పెట్టించండి. అలాగే మేడం. ఇవన్నీ సౌందర్యకేనా అక్క? షాపు మొత్తం ఇక్కడే ఉందిగా అక్క. నీకేం తక్కువైంది భవానీ? నువ్వు కోరుకున్న ప్రతిసారి షాప్ మొత్తం నీ గదిలోనే ఉంటోందిగా. భవానీ, కావాలంటే ఇంకోటి తీసుకో. ఆ, గని, నాకు సౌందర్య జాతకం కావాలి. అమ్మగారు. తన పేరు మీద పూజ చేయించాలి. అలాగే అమ్మగారు.
ఆంటీ కోరిక అర్థమైందా సౌందర్య? నేను నీ ఇంట్లో పార్వతిలా చూడాలని ఆశపడుతున్నారు. రేపు ఈ చీర కట్టుకుని పూజకి రమ్మా. పద. నాకు మాత్రం చాలా చాలా బాధగా ఉంది భవానీ. ఏమైంది చైత్ర? అక్క ప్రతి సంవత్సరం పండక్కి నీకోసం ఎంత హడావుడి చేసేది. ఈసారి ఒక్క జత కూడా తేలేదు. సౌందర్య గురించి ఆలోచిస్తూ నిన్ను మొత్తం మర్చిపోయింది క్రిష్.